ఒరేయ్ ఇంకో 15 నిమిషాల్లో ముహూర్తం ఉందనగా ఏమిట్రా ఇలా ఎక్కావు? కింద దిగు. వద్దమ్మా, నాకు ఈ పెళ్లి వద్దమ్మా. నువ్వు ముందు కిందకి దిగి ఈ బట్టలు వేసుకుంటావు లేదా? నేను ఈ బట్టలు వేసుకోనే. నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ పిల్లకి ఏం తక్కువరా? ఐశ్వర్య రాయ్ లాగుంది. ఐశ్వర్య రాయ్ ఏమైందా? పెళ్లి కాలం వచ్చిందే. ఏమండి వాడు ఇంకా బట్టలు మార్చుకోలేదండి. ఎందుకు మార్చుకోలేదు? నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ మాట పెళ్లి చూపుల్లో చెప్పాలరా. నన్ను పెళ్లి చూపులకి తీసుకెళ్లేదు కదా. పెళ్లి చూపులకి నిన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ కారులో ప్లేస్ లేదు. కారులో ప్లేస్ లేకపోతే పెళ్లి కొడుకుని దించేస్తారా? కారులో ఉన్న వాళ్ళంతా ఊళ్ళో పెద్దవరా, ఎవరిని దించమంటావు? అమ్మా నేను పెళ్లి చేసుకుని చెప్పవే. చేసుకోవాలంటే ఉత్తికే ఆరేస్తా. ఏమండి ఇష్టం లేని అమ్మాయితో వీడు ఎలాగండి కాపురం చేస్తాడు? వీడు చేయక్కర్లేదు, ఆ అమ్మాయి చేస్తుంది. ఏమండి వీడి భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించండి. ఈ పెళ్లి చేసుకుంటే వీడి భవిష్యత్తు బంగారం అవుతుంది. లేకపోతే తమ్ముళ్లాగా పెళ్లి పెట్టాకు లేకుండా ఎందుకు పనికి లేకుండా పోతాడు. అసలు వాడి వల్లే కదా వీడిలో తయారయ్యాడు. చూడండి మా తమ్ముడు గురించి ఇంకొక మాట అంటే నేను ఊరుకోను. పౌరుషాలకేం తక్కువ లేదు. నేను వెళ్తున్నాను, వీడిని రెడీ చేసి తీసుకురా. నానా గట్టిగా రావుకో, ఆ పిల్ల వింటే వచ్చి ఎరగదీస్తుంది. అవును, మీ తమ్ముడేడి? ఓహో, పెళ్లిలో ఆడవాడు వచ్చారుగా, ఇక మగాళ్ళ తిరుగుతుంటాడు. ఆగండి, పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటుంది. అందుకే వచ్చాం. నాకు తెలిసిన తప్పనే. అమ్మయ్యా, చీర కట్టుకోవడా? ఎవరు నువ్వు? చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకునేవారంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసవు అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసవ్వే కావాలి. అయ్యా చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్. ఇదిగో, వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా వేస్ట్. నేను రివర్సా? ఆయ్ నీ చంప అదుర్సు. నా దగ్గరేనా ట్రిక్స్? మర్యాదగా చెప్పు, నువ్వెవరు? తొందరపడి కాలెత్తకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధుందా? అసలు ఈ అమ్మాయి వరుసగా నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ వరుస నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్ద నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. నాకు కావాలి. పెళ్లి కొడుకుని నేను టూ మచ్ గా లవ్ చేశాను. అతనితో మిడ్ నైట్ మసాలా రెయిన్ సాంగ్ కూడా వేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఇక్కడి నుంచి నా శవమే వస్తుంది. అలా అనుకూడదమ్మా. బావా, బుజ్జిగాన్ని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను, వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్లరా. నోరు ముసుకుని వెళ్ళి వాడిని రెడీ చేసి తీసుకురా. ఏంటి? ఎక్కడా గొర్రె? ఒరేయ్ చొక్కా వేసుకొని రారా. ఒరే బుజ్జి, ఏం చేస్తాం? జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని బండ చేసుకోవాలి. అబ్బా అక్కయ్య, నేను వీడిని రెడీ చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. మెల్లగమ్మా, ఎగరకూడదమ్మా. అయ్యా పెళ్లి కొడుకుని తీసుకురండి, పెళ్లి కూతురు వచ్చింది. ముందు పెళ్లి కొడుకు రావాల్సింది, పెళ్లి కూతురు వచ్చింది. మీ తమ్ముడు పంపించారు వాడిని తీసుకురామని. ఇంతకీ వాడు ఎక్కడ తెచ్చాడు? వస్తూ ఉంటారండి. పెళ్లి కొడుకు ఆయన మామ ఇద్దరు కలిసి హీరో సైకిల్ మీద పారిపోతున్నారండి. హీరో సైకిల్ అదే. అరే మా బావ పారిపోతున్నాడు, పట్టుకోండి రా. ఆగరా, వాడిని వెళ్ళగరా, చెడిపోతావు. మా తమ్ముడు ఏమి అనద్దనా? నీకు హీరో మోటార్ సైకిల్ కొని పెడతాను. రే బుజ్జి, బంగారం లాంటి పిల్లరా, నా మాట వినరా. రే బావా ఆగరా, నీకు ఎంత కష్టం కావాలన్నా ఇస్తాను రా. బుజ్జి ఆగరా. తొక్కాలి నిన్ను, సైకిల్ తొక్కాక నేను ఎడుతుండే. ఎందుకు పొలంలో తీసుకొచ్చావు? పరిగెట్ట. అదిగో బస్సు, పరిగెట్టు. అది హైదరాబాద్ బస్సు. అవును, హైదరాబాద్ వెళ్తే సూపర్ ఫిగర్ మా. ముందు ఈ ఫిగర్ సగం తేల్చనిరా యాదవా. అమ్మా పేడ వదిలిపోయింది. నాకే టోకరా ఇచ్చి జంప్ అయిపోతావురా.
15 సార్. ఓకే హాయ్ హాయ్, హౌ ఆర్ యు సార్? వెరీ ఫైన్. నువ్వు ఒక్కదానివే వచ్చావా? మీ ఆయన రాలేదా? రాలేదు. ఏ నీ కంపెనీ ఇద్దామని. ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది. ఆ? నిన్నే పైన రూమ్ లోకి 2 కొత్త పిట్టలు వచ్చాయి, వస్తావా? అమ్మ వేసింది. మై డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్, జీవితం ఒక మధుశాల, ఎవరో ఒక రాసలీల అన్నాడు. ఎవడాడు? ఉమర్ ఖయాం. యా 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 ఈ రోజు ఉమర్ ఖయాం పుట్టినరోజు, క్లబ్ యానివర్సరీ రోజు. ఈ 2 సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం, ఇది రాత్రి. ఈ రాత్రి మీరు ఫుల్ గా తాగేసేయండి. ఎవడండి తాగుతున్నాను మటుకు తాగండి అంటాడు. తాగి ఊగండి, బిల్ మొత్తం నేనే పే చేస్తాను. నీకెందుకు దొరదా? ఉమర్ ఖయాం మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాను. మీరెవరో నాకు తెలియదు. మీరెవరో కూడా నాకు తెలియదు. నేను మేనేజర్ని. నేను కస్టమర్ని. మిమ్మల్ని మా బార్లో మొదటిసారిగా చూస్తున్నా. నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను. రెండోసారి రానివరుగా. Shut up. వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి, కాదనకుండా. చేస్తాను గానీ ఈ సడుగు నాకు అర్థమైంది. టేక్ దిస్ అమౌంట్ 50,000. సార్. 1 minute. ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ మీరేం తీసుకుంటారు? నాకు దానికి చీప్ లిక్కర్ ఇవ్వండి. చీప్ లెక్కరా? యా సార్. ఆ లేడీస్ ఇద్దరికి ఏం కావాలి అడుగు. ఓకే సార్. ఏంటి గురుగారు చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు? ఎప్పుడు వచ్చారేంటి? కోడికోతప్పుడు అబ్బో, తెల్లారుజామున వచ్చారన్నమాట. యా నాకు కోడితో పాటే లేవడం అలవాటు. ఓహో, మరి మీకు? నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి. ఆ? అవుట్. వద్దురా రే, అది రోల్డ్ గోల్డ్. కమ్ ఆన్, లెట్స్ గో. సక్సెస్. గ్రాండ్ సక్సెస్. నువ్వు కొంచెం తప్పుకుంటావా? ఎందుకు? గ్రాండ్ సక్సెస్. ఎక్స్ట్రా కట్టింగ్ లేవుగా పక్కరా. ఆ బారోళ్ళు పోలీసు వాళ్ళు కానీ తీసుకొచ్చారు. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. వెళ్ళు. సీకో బావా, బంగారాజు. సీకో బంగారాజు. నువ్వు తప్ప సెంటర్ లో ఇరుక్కుంటావు. బంగారాజు, సీకో బంగారాజు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. నీతో పనుండి వచ్చాను. పనున్నప్పుడు వస్తావేంట్రా నువ్వు? ఇంకా వచ్చింది పోలీసులేమో అనుకున్నాం. మీరు కూడా మాలాగే దొంగలన్నమాట. దొంగలా? అబ్బాయి, అంటే వీడు నేను చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకునే వాళ్ళం అన్నమాట. అందులో నేను పోలీసు, వీడు దొంగ. ఎప్పటికీ దొంగే. ఏదో జోకులు. ఆ, మన ఊరు ఎలా ఉంది? రాత్రి అయిందిగా, చీకటిగా ఉంటుంది. సీకో ఎవర్రా ఈ అమ్మాయి? నువ్వు ఇక్కడికి రా, నా పిఏ. నీకు అక్క వాడికి చెల్లెలు. ఇంతకీ మీరందరూ ఏం చేస్తుంటారు? కార్లు అమ్ముతుంటాం. కొనరా? ఎవరో కొంటారు, మేము అమ్ముతుంటాం. ఎవరో కొంటే మీరెందుకు అమ్ముతారు? బాబాయ్, ఏంటి ప్రశ్నలు ఏంటి? ఇంతకీ ఈడెవడు? గుర్తుపట్ల మా మేనల్డ్. అలాగా? ఆ. నమస్కారం పెట్టు. నమస్కారం. వీళ్ళంతా మా గ్యాంగ్. నమస్తే. వీడి పేరు వెంకటాద్రి, ఒకప్పుడు. ఇప్పుడు సింహాద్రి. వీడు ఒకప్పుడు చంద్ర, ఇప్పుడు ఇంద్ర. ఒకప్పుడు ఆర్మణి, ఇప్పుడు శివమణి. ఎందుకు 2 పేర్లు? 2 పేర్లు ఉంటాయండి. బిజినెస్ అన్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. ఓకే. ఇంతకీ ఈ పాప పేరేంటి? నిపాసా ఫ్రమ్ పలాసా. ఇరానీ సమోసా లాగా ఉంది. నీకు పెళ్ళయిందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆపో, అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? మా ఇద్దరికి పెళ్లి ఇష్టం లేక వచ్చేసాం. మీ ఇద్దరికి పెళ్ళా? చిచ్చే, వీడికో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీడిని దొంగతనంగా లాక్కొచ్చేసాను. అసలు ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నట్టు? నీ దగ్గర తలదాచుకుందామని. అంతే కదా మీ ప్రాబ్లం? Yes. ఓకే. ఊళ్ళో కార్లు ఎక్కువైంది, స్టాఫ్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను. అరే, వీళ్ళిద్దరికి 2 సూట్లు కుట్టించారా? తీసుకెళ్ళండి. రండి బాబు. లోపలికి వెళ్ళి రెస్ట్ అలాగే, తీసుకోండి. రండి. బాయ్. ఫ్రెష్ అయి కలుస్తా. ఏంటి సీగా పొద్దున్న నిద్ర చెడగొట్టి తీసుకొచ్చావు? నోర్మోయ్, మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. అర్రే, నేను కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏం మీరెవరూ వేసుకోరా? No. ఆ? మామయ్య, నేనా రేయ్, నేనా నా వల్ల. నువ్వు ట్రాస్ లో
ఏంటి? మనం ఈ ఊరు ఎందుకు వచ్చాంరా? పెళ్లి గురించి. హైదరాబాద్ లో నాజూకుతనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే. రెడీ? యా. 1 చూసావా, మా ఊడు ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాడు బావా. వాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ కి వెళ్ళాలేమో. మేము ఏ గోల్డ్ షాప్ కి వెళ్ళినా కొట్టేస్తాం. ఈడేంటి బావా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు? వాడితో నీకెందుకురా? పదా ఎక్కడికి జాగింగ్ గీగింగ్ నేను రాను. రావా రాను. రావా రౌడీ. ఒరే బావా, నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మామయ్య, ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ బిపాస పద్ధతి నచ్చలేదు. కమ్ ఆన్ అటాక్. ఓకే పదండి. మా బిపాసాకి చాక్లెట్ పెడతారా నువ్వు? నేను ఎప్పుడు పెట్టలేదు. సొత్తురా వడ్డించాలి, వదిలే, వదిలే, వదిలే. చంపేస్తాను రే. అరే నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు, నీ ఎంతో చూసి మీ పసా తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదిర్. మా అన్న ముందే అంత మాట అంటావరా? అయ్య బాబోయ్, ఈ రోజు బిపాసా అన్నయ్య చేతిలో కసాపిస్తే. బిపాసా, నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే. అమ్మ బాబోయ్, సూర్యకాంతం. అందరూ దిగండి. వెనకండి, అంతా వెనకండి. అంతా వెతకండి. సత్యం. ఎవర్రా అక్కడ? మర్యాదగా బయటకు రండ్రా. ఎవరిది మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ రౌడీ అయి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంటే. Come on, let's go. ఎవరు మీరంతా? హ, నువ్వెవరు బే? ఆ? నేనెవరా? రే నేనెవరో చెప్పండి దానికి. అన్న పేరు సీకో. చీక అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? ఏయ్! నీ ఎవరు పరోడా? ఇదేంటి? ఆడరాక్షసులా ఉంది. మావా, మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే రేయ్, నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరి ప్రాణం? అయ్యా! తక్కువ. అయ్యా! ఎవరు వచ్చారు? ఏయ్, ఆపడు తల్లి! వదలరా. ఇక్కడ రా. చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ ఖాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడు వేసేయ్. ఎవర్రా కాదరుగాడు? నాకు కావాల్సింది నా ప్రియుడు. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎక్కడ ఎక్కడ ఇక్కడే ఉన్నాడు నా నాదుడు. ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య అన్నయ్య అన్నయ్యలో కగిలించుకోవచ్చా? అన్నయ్య, నీ చెల్లెలికి పతి భిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోరు మోయ్. అలాగే. చెల్లెమ్మ, ఆ, ఒక్క నిమిషంలో వాళ్ళిద్దండి నీ ముందుకు తీసుకొస్తా. దొంగ నా స్నేహితుడా. ఆపహాని బావా. కమాన్ ఫాలో. ఒళ్ళంతా ఎరగొట్టావదే. చెలసవు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ఏయ్, ముందు వీడిని తీసుకెళ్లి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? తప్పుకోగా. ఏయ్, అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏంట్రా, ఏమైంది? చిలస వచ్చింది, చిలస వచ్చింది. నీకు పేడకాల వచ్చింది. మామయ్య, మా నాన్న చెప్పిందే కరెక్ట్. ఏంటది? నీతో చేరే నేను చెడిపోతున్నానని.
అల్లుడు ఎంత మాట అన్నావురా. లేకపోతే మనమేంటి, మన లెవెల్ ఏంటి? ఈ దొంగనే వెళ్తాను మన సావాసం. ఈ దొంగలతో మనకు అనవసరం. దొంగతనం చేయను, దొంగతనం నీచం. పద వెళ్దాం. అల్లుడు ఏంటి నువ్వు మాట్లాడేది? దొంగతనం అంటే అంత తేలిక నీకు? దొంగతనం అంటే ఏంటో, దాని గొప్పతనం ఏంటో నేను చెప్తాను. ఇదో పెద్ద టూరిస్ట్ సెంటర్. నీకు ఇప్పుడే తెలిసిందా? పోయ్, అంత అవసరం అసలు లేదు. ఇక్కడికి కార్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమన్నమాట. ఏయ్, రియాక్షన్ ఎక్కువ, మనిషి తక్కువ. కార్ లాగున్నప్పుడే మనం కొట్టేయాలి, అర్థమైందా? యా. ఎవరు? వీడికెందుకో వద్దులే, చెబితే బాధపడుతు. నువ్వు పక్క తప్పుకో. ఏరా? ఏరా? ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? 6 నెలలైంది. ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేశారా? కుంభాలు ఎద్దులా తింటాం కదరా, చీమల్లా దొంగతనం చేయటం నేర్చుకోండి. మావా, మీ బావ మనల్ని అవమానిస్తున్నాడు. ఏయ్, ఏయ్, మీ దొంగన ఏయ్, ఏయ్, ఏయ్. 5గురు చేయలేని దొంగతనాన్ని మేమిద్దరం చేసి చూపిస్తాం. చాలా వెరీ గుడ్. మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా. వెళ్ళండి, వెళ్ళి ఏదో కొట్టుకురండి. రిజల్ట్ కోసం మేము ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నాం. అలాగే వెళ్ళండి. నిన్ను ఎంతమంది గిలినా నా గిల్లుడే నీకు ముఖ్యం. నిన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేదు బిపాస. అంత డౌటా? ఏంట్రా అంటున్నాడు? మీ ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నాడు. అంత లెంత్ లేదు. షార్ట్కట్లు అంతేలే. ఓకే. అన్న, వెనకాల పోలీసులు వస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుంటావు? నాతో మాట్లాడకరా బాబు. వెళ్ళు. పోలీసులా? అమ్మయ్య, వెళ్ళిపోయా. బిపాస, చలో. హలో, ఎవరది? ఎక్కడున్నారు? ఏయ్ ఏయ్, ఎక్కడున్నా? బయటికి రారా. తెలీదు. వదలం, వదిలితే పడిపోతాం. నాకే వదిలేస్తా. పడిపోయావు. చెప్పారా? ఎవరా నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేనేం తీసుకురాలేదు. నువ్వే ఎక్కడికి వచ్చావు? నేను ఇక్కడికి రావడం ఏంటి? నేను పడతావేంటి? నా కారు ఎందుకు తీసుకొచ్చావురా? నీ కారా? అయితే డిక్కీలు ఎందుకున్నా? నా డిక్కీ నా ఇష్టం. వద్దండి. ఛా, నా ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. డోర్ ఓపెన్ చేయరా. ఒరేయ్! బయట పోలీసులు ఉన్నారు. మీరు ఇల్లు వాళ్ళకి చెప్తే నన్ను బొక్కలో తీసి ఎరగొట్టేస్తారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు దొంగవా? లేదండి. నువ్వు వదిలితే నా మొక్క మునిగిద్దే. ఇక్కడ పడిండు. ఒరేయ్, డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయి. ఒరేయ్, ఇడియట్. డోర్ ఓపెన్ చేయరా? ఒరేయ్, రాక్ కంట్రీ బ్రూట్ ఇడియట్ స్టూపిడ్. రే, నువ్వు చేసిన దొంగతనానికి మేమందరం పరిగెత్తడం ఏంట్రా? ఆ దేవుడి దయ వల్ల దొరకలేదు. అరే, చాలా కాస్ట్లీ కార్రా. మొదటి దొంగతనమైన ఆఖరి దొంగతనంలా చేసావు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. Stupid scoundrel! You! ఎవరా లోపల? అది చెప్పరా. చిన్న తప్పు చేశాను. ఏంటి బిపాస లేకుండానే? ఆ తప్పు కాదు, కార్తో పాటు డిక్కీలో ఓనర్ కూడా వచ్చి ఎవడ్రా అక్కడ? తలుపు తీయ్. కారు కొట్టుకురారంటే కారుతో పాటు కారు ఓనర్ కూడా కొట్టుకొచ్చావా? అనుభవం లేదు కదా సీకో. చంపేసావు కదరా. చంపలేదు, బాత్రూంలో బంధించాను. లేకపోతే పోలీసులకు మన డెన్ ఎక్కడ చెప్పేస్తుందిగా. ఓ, కమ్ ఆన్ లెట్స్ మూవ్. నిన్ను చంపేస్తాను. తప్పుకో. గెంటేస్తాంటి ఐడియా. నువ్వెందుకు కట్టుకున్నావు? నన్ను గుర్తుపట్టకుండా ఉంటాను. ఏడ్చాలి, నిన్ను ఆల్రెడీ చూసింది కదా. ఏయ్, ఎవరా మీరంతా? వీళ్ళంతా మా గ్యాంగ్. నాకెవరు లేరనుకున్నావుగా, ఈయన మా అన్నయ్య సీకో. సీకోనా? ఈడి సీకో ఏంటి? ఇంద్ర అయితే నేను ఇంద్రాటయ్యా.
శివమణి అరే, వీడు సింహాద్రిగాడు అయితే మా బాసు సీకో ఈ గొడవకు ముందు అమ్మాయి సంగతి చూడండి. మీ పేర్లన్నీ తెలిసిపోయాయి. మిమ్మల్ని అందరినీ పోలీసులకు పట్టిస్తాను. ఏంటే నువ్వు పట్టించేది? కమాన్ అటాక్. నువ్వు ఎట్లంటే Leave me. అబ్బా లీవ్ ఇవ్వాలంటరా. హలో 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 ఎవరండి? ఉషా. ఉషా అనే అమ్మాయి ఎవరు లేరే, బిపాషా అనే ఆంటీ ఉంది. బిపాషా ఆంటీయా? తెలుసేంటి? మీ అడ్రస్ ఎక్కడో చెప్తారా? అడ్రస్సా? ఇటీరా మీ అడ్రస్ చెప్పండి, మీ ఇంటికి వచ్చేస్తుంది బిపాసా ఆంటీ. ఇలా ఇరా. చంపేస్తాను. హలో, దిస్ ఇస్ రాంగ్ నెంబర్. ఇదేదో పచ్చిరత అనుకుంటున్నా. అర్థం కదండి, పెట్టేమను. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే, మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే. బ్రేక్ ఎందుకేసా? ఆపడానికి దేనికి? హెల్మెట్ పెట్టుకోవాలి కదా, లేకపోతే ఈ రూట్ లో పోలీసులు పట్టుకుంటారు. హైవే కదా. నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి, నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి, చిస్తే నువ్వోసారి. మళ్ళీ బ్రేక్ ఎందుకేసా? హెల్మెట్ తీయడానికి. పోలీసులు పట్టుకుంటారన్నా? పట్టుకుంటే మళ్ళీ బ్రేక్ అయ్యింది కదా. చంపేస్తాను చూడు నేను ఈరోజు. ప్లీజ్ మేడం, రండి మేడం ప్లీజ్. వెళ్ళకండి. స్కూటర్ అయితే ఓన్లీ టచింగ్సే, కార్ అయితే అங்கே రేపింగే. మాట వినండి మేడం, మన ఇద్దరు స్కూటర్ ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలిసే మనసు మార్చుకుని మళ్ళీ వచ్చాను. రండి సిటీలో డ్రాప్ చేస్తాను. ఏది మేడం? మేడం 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 ప్లీజ్ మేడం. ఏండి ఏండి మేడం, ఏండి ఆగ. అయ్యో అయ్యో, ఇదేంటండి బాబు, ఏండి మేడం మేడం, ఇలా అయితే ఇక్కడే అయిపోద్దండి ఉన్న పెట్రోల్ కాస్త. ఏండి ఏండి మిమ్మల్ని అండి, సారీ అండి, సారీ అండి, సారీ సారీ సారీ, ప్లీజ్ 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 ప్లీజ్. నిజం చెప్పు, నువ్వు నన్ను డ్రాప్ చేయడానికి వచ్చావా, రేప్ చేయడానికి వచ్చావా? కారులో ఎక్కడ మేడం చెప్తాను. జరిగింది చెప్తాను, నేను చాలా మంచివాడిని అండి ప్లీజ్. అందుకేనా నా కార్ దొంగతనం చేసావు? అయ్యో కారు దొంగ అని మీరు అంటున్నారు, పోలీసులు ఏమో కిడ్నాపర్ అంటున్నారు మేడం. పోలీసులా? అవును మేడం, మిమ్మల్ని కిడ్నాప్ చేసి ₹1 డిమాండ్ చేసాం, టీవీ న్యూస్ లో చెప్పారు మేడం. ఎప్పుడు? ఎప్పుడు కిడ్నాప్ చేసింది తెలియదు మేడం. నేను అడిగితే న్యూస్ ఎప్పుడు చెప్పారని. ఇందాకే, ఇప్పుడే ఇప్పుడే. ఆ. మీరు వచ్చి పోలీసులకు జరగని కిడ్నాప్ జరగలేదని చెప్పండి మేడం, మేము సేవ్ అయిపోతాం. ప్లీజ్ అమ్మా ప్లీజ్. ఓకే కమాన్. ఓకే థ్యాంక్ యూ. సారీ అమ్మా, రండి జాగ్రత్తగా రండి, కింద అవి ఇవి ఉంటే చూసుకోండి, జాగ్రత్తగా కూర్చోండి అమ్మా. హలో ఉషా. ఉషా మాట్లాడేమేంటి? ఎక్కడున్నావు? ఉన్నాను. సార్ నరుడా, ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా, నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? వాడు అందుకు ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్నా నిన్నిట్ట చూడలేకపోతున్నారే, ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను చంపలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు, కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసాగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏం పని చెప్తున్నాడు? ఏం పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు నేర్కు 4 లేసి వచ్చేవాళ్ళు కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. కరెక్టే. అరే, కొట్టేస్తా నిన్ను. ఏంట్రా కబుర్లు? అండాపుర్చి రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అండబుర్జీ చేసింది? నేనేనండి. దీన్ని అండబుర్జీ అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవు బే? అన్నే కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరు? ఊరుకో, నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకొని
నల్ల కళ్ళజోడు పెట్టుకొని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్ రోల్స్ గతగతగతగా ఉడుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా, జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తెలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు. జ్యోతిలక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చల్లు తుడుచుకోండి. అన్నా, వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివుని ఎత్తుందా? కడుపు అన్నం తిన్నావా, గడ్డి తింటావా? మడి జన్మెత్తావా, పశు జన్మెత్తావా? అరే, విపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. పొద్దు నుంచి దెబ్బలు పడక వాళ్ళంతా తిమిరి తిమిరిగా ఉంది. కమాన్ బీట్ మీ, కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, నుంచి వీడు రన్నింగ్ కమిటీ వస్తున్నావు అనుకో. ఏ కానిస్టేబుల్, గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొడతావా, నీ మీద కేసు పెట్టమంటావా? గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ పుష్పరాజు గారికి పిచ్చెక్కినట్టుంది. ఆ సైడ్ పరిస్థితి బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టేవని చెప్పాలి? ఎరా, దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? రా కొట్టు, రా రా, రండి సార్ కొట్టండి. ఆవేశంతో నన్ను కొట్టాలి. ఎరా, రివర్స్ లో వస్తున్నావు. ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్ సార్, సెల్లో ఎప్పుడైనా కెమెరా డాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా, అబ్బా, ఉషా, ఉషా, అబ్బా, ఉషా, అమ్మా, అబ్బా, ఓహో, అబ్బా, ఏ భాయ్, వాడబడిరా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. రండి మేడం, ఏం తీసుకుంటారు? హలో, ఆవిడెవరో తెలుసా? ఎవరు? పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పోలీసా? నమస్కారం మేడం. నమస్కారం. ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా? దొరుకుతాయి మేడం, అరేంజ్ చేస్తాను. మీరు కాస్త టీ తాగుతుండండి. వెళ్ళండి మేడం. ఓకే. 2 టీ. థ్యాంక్ యూ. బావా, నువ్వేంటిట్టా సర్వర్ ఎప్పుడు అయిపోయావురా? అరే బావా, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం? ఆ డేట్లు గుర్తు పెట్టుకోవడానికి నేను నీకేం అపకారం చేశాను రా? ఢిల్లీలో దర్జాగా కార్లు అమ్ముకుని బతికేవాడిని. అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లు తోకునే స్థితికి తీసుకొస్తారా నువ్వు? అంతేకాకుండా ఆ కోర్టులో వాట ఇవ్వడానికి గుంటను తీసుకొచ్చావా? కోటిలో వాటారా? నీ బొంద. ఈ అమ్మాయి నాకు కాబోయే సహధర్మచారి. రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చా. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు ముందు తెలుస్తుంది వీడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. కోటి గురించి అడుకో. బావా, నీకు దండం పెడతాను. ఆ ₹1 తలా ఇంత పడేసావు అనుకో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం. ఏ కోటి? అదే ఆ రోజు చెప్పేవి ఆ కోటి. ఏ కోటి? అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి. ఏ కోటి? ఆ రోజు ₹1 గురించి ఢిల్లీలో చెప్పలేదా నువ్వు? నేనే అసలు కన్ఫ్యూషన్ లో ఉంటే ఏంట్రా మీ గోల? మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవుల్లో ఉన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన అందరం ఆ ₹1 పనిచేసుకోవచ్చు. అయితే మనం వెంటనే ఏదో బండికేసి వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళేది? ఇప్పుడేగా పోలీస్ జీప్ వెళ్ళింది. మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది. ఆ ఫోటోయే కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. వెహికల్స్ దొరకలేదు మేడం. ఈ రాత్రికి ఇక్కడే స్టే చేసి రేపు పొద్దున హ్యాపీగా వెళ్ళండి మేడం. నాకి పెళ్లి చేయడానికి బుల్బుల్ తీసుకొచ్చినా? ఫస్ట్ క్లాస్ జమ్మల్ హాట్ వెళ్ళలే ఆజం. మేరకు కుబులే. అరే ఓ పగల్, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, నీ దగ్గర దాచాలే. కిడ్నాప్ చేసా?
अंदर आ जाओ, अंदर आ जाओ। चलो अंदर चलो। ए भाई एक मिनट हाँ। ये राजा हिंदुस्तानी कौन है? ఏ మెయిన్ కిడ్నాపర్ మన వాటా 25 లక్షలు. अरे हवले मदर किडनैपा నీకెలా తెలుసు? మా అన్నయ్యతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నా కదా. अरे क्या बोलता है रे तू? ए, बात नहीं करने का. एक मिनट है, एक मिनट. तू इधर अरे भाई हाँ। ये किडनैप डील कितना? 1 రూపాయలు. మన వాట ఎంత? 25 లక్షలు. అందుకే చెప్తుంటాను, మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. क्या बोलता है तू? ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే ₹1 కోటి ఇస్తున్నారంటే ఆ అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా? ఐడియా. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. అకౌంట్స్ లో మనం కొంచెం వీక్ కదా. షాదీ మేరా కైసే తేరా కైసే ఐడియా? అరే ఇది పెద్దవాళ్ళతో పని. అరే నీది పెళ్లి కోసం కుళ్ళు ప్లాను వేసి నాకు బొక్కలో దోస్తావు. అచ్చా అయ్యోతారే. ఏం మాట్లాడుకుంటున్నారు? కూర్చోలే సాబ్ నీ గురించే మాట్లాడుతున్నావు. ఒక మటర్ ఉంది చేస్తావా? ठीक है चुप रे ठहरा साहब. అరే మేము నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోపు ఈ అమ్మాయిని నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి. ఓకే. సంభాల్ కే రఖనా భాయ్. సంభాల్తో ఆజా. షోయబ్ అఖ్తర్, ఈ అమ్మాయి దేశముదురు, జాగ్రత్త. అదే ఓ నీ పేరెంట్ బే? పుష్పరాజ్. పుష్పిరాజ్. ఆ షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చేస్తే బ్యాట్ పగిలిపోద్ది. ఈ షోయబ్ అఖ్తర్ అమ్మాయిని కిడ్నాప్ చేసిన అమ్మాయి కనిపించి కూడా పోతుంది. ఆజా ఆజా मेरे को खाजा खिला दो. బాబాయ్ పోలీసులు. నేనేం చూడలేదు, పోలీసు వాళ్ళు మన చూసిలా ఉన్నారు. నేను ఇక్కడ దాక్కుంటా. సభా కాలింది. వినపడింది. బుద్ధి గట్టి తిని ఈ పని చేశాను సార్. బుద్ధి గట్టి తినబట్టే గుడ్డోళ్ళందరూ లోపల రానిచ్చాం. ఓహో నన్ను గుర్తుపట్ల. అంటే వీడు బేసిక్ గా వంటవాడు సార్. మరి కళ్ళు ఎలా పోయాయి? అయ్యా నేను చెబుతాను బాబు. ఓసారి నేను గ్రైండర్ లో పిండి రుబ్బుతున్నప్పుడు నా 2 చేతులు పోయి పత్రం మీద పడ్డాయి బాబు. అప్పుడు నా 2 కళ్ళు పోయినాయి నాయన. పత్రంలో చేతులు పెడితే కళ్ళు పోవడం ఏంటయ్యా? కదా అబ్బా, నా గుడ్డి పత్తు గురించి మీకెందుకు బాబు? ₹1 ధర్మం చేయండి, నేను వెళ్ళిపోతాను. వీడిని ఎక్కడో చూసినట్టుంది. అంటే మా లాంటి గుడ్డోళ్ళందరూ ఒకే రకంగా ఉంటాం బాబయ్య. మీలాంటి పొడుగోళ్లే ప్రత్యేకంగా కనపడతారు. నేను పొడుగ్గా ఉన్నానని నీకెలా తెలుసు? అంటే గుడ్డోళ్ళకి బుర్ర బాగా పనిచేస్తుంది కదా. అవునవును, కరెక్ట్. అందుకని ఇంతకీ తమరు ఏం తీసుకుంటారు చెప్పండి. మంచి టీ తీసుకురా. మంచి టీయా? ఒరే గుడ్ నగర్ తప్పగా నన్ను కూడా తీసుకెళ్ళరు. వచ్చి చావు. మన గెట్టప్పులు చూసి ఏ దొంగోళ్ళు పట్టుకున్నాడు అని ఆపలేదాడు. లారీ వస్తుంది, ఆపండి. డ్రైవర్ కొంచెం లిఫ్ట్ కావాలయా? ఐఎమ్ నాట్ డ్రైవర్, ఓనర్. సారీ సార్, ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్. ఓ ఇంగ్లీష్ వాళ్ళు. మరి చూడండి, బ్యాగ్ లో పెట్టారా? ఆ కడ్రాయిలు కూడా పెట్టాం. దానికేం తక్కువ లేదు. త్వరగా రండి, కమాన్. బ్యూటిఫుల్ గర్ల్, కూర్చోమ్మా. ఏ గాయ్, కమాన్ కమాన్, సిట్ డౌన్. కొద్దిగా జరుగు బాబు. మామయ్య బుజ్జి, మామయ్య బుజ్జి, మామయ్య అల్లుడు గారు ఇక్కడే ఉన్నాడు రా. మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా. ఏ నేత్రదానం చేయబోతున్నావా? నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదురా దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో రేయ్, మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ ఖాదిరి గారిని చంపేసి ₹1 కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. అసలు అవ్వం. ఏ? వచ్చేదే ₹1 కోటి, పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు? చిచి, నాకు ఈ మేకల కంపంట అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? సెంటు కొట్టుకొని ప్రేమ జంట. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాన్సర్ ను వదలకుండా ఫాలో అవరా బాబు. నీ దండం పెడతాం, లేకపోతే కొంపని పోతి. ఏంటి చూస్తున్నావు? నిన్నే. ఎందుకమ్మా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాటాలగా ఎంత ముద్దు వస్తుందో నా ముద్దుల గుమ్మ, నీ బొడ్డు మీద చీమలు పొట్టట. ఇక నువ్వు ఊరుకోను, రెచ్చిపోతాను. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేసేవే. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. ఏయ్, నా టాలెంట్ గురించి నీకు తెలీదు. మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా, ఏ రెహమాన్ తో మ్యూజికల్ నైట్ పెట్టిస్తా, కచరన కవితో రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్? ఆడు అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు. ఆడు మందు కొట్టడు, ఆడికి బ్రెయిన్ పనిచేయదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెడ్డిని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను పికర్ చేయకు.
మన ఇద్దరం పెళ్లి చేసుకుందామే. సరే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే వెళ్ళిపోదాం. ఏయ్! ఆ? వెళ్ళిపోదాం. మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గేద్దాం. మన పెళ్ళైపోతున్న ఆనందంలో cheers! నో అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. నో 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 మరి ఎందుకు తాగనంటున్నావు? నేనెందుకు తాగాలి అని. పాయింట్ వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ విషయంలో ప్రకటించు, నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్? ఒకటి చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు, తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్ప్. ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కరెక్ట్ గా లైన్లో వచ్చి చేతుల్లో గ్లాస్ వాసన చూడు. కొట్టి కొట్టి. నువ్వు నా వల్ల ప్రాబ్లం లో పడతావు. చిచ్చి, నేను మందు కొడితే బాత్రూమ్ లోనే పడతాను. అరే బేవకు ఆడేసి నన్ను తీసుకెళ్తాడు. ఎవడు? మా అన్నగాడా? ఆడు బేవకూఫ్. ఆడికి నేనంటే 5 acres స్టడీ. తు ఫికర్ మత్ కర్. ఏ తన్నేది నీ అన్న కాదురా, నా శక్తిమాన్. శక్తిమానా? అవును. ఆడిప్పుడు రాడే. తప్పకుండా వస్తాడు. అబ్బా, వాడికి నేనంటే ప్రాణం. నేను టీవీ ఆన్ చేస్తేనే కదా ఆడొచ్చేది. ఆన్ చేయకపోయినా దూసుని వస్తాడు. అయ్యో బంద్ చేద్దాం. ఆ రాకముందు మనం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అయ్యా అయ్యా. పుష్పరాజు గారు రాకముందే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. పర్ఫెక్ట్. एक मिनट. आ गया. మేకల్ని కాసిన చాలా ఇంకా దిగండి. ఓకే ఆగే ఉంది దిగండి. ఏంటో ఐడియా. బంగారాజు నేను వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, మేమిద్దరం వెళ్ళొస్తాం. సరే. జాగ్రత్త. అమ్మయ్యా, ఒక్కడే వచ్చాడు. నువ్వు సరిగా చూడలేదు. ఇంకోటి వచ్చాడా? వచ్చాడు కాదు, వచ్చింది. ఏంటది? ₹1 కోటి సూట్ కేస్. రా. ఎవరైనా కనిపించారా సార్? నో, ఎవరు కనిపించట్లేదయ్యా. మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకేఓ కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట. కదురా? అవునరా. నేను కేకేని కాకపోతే ₹1 టికెట్ కొనుక్కొస్తాను. ఇడియట్స్. వెరీ గుడ్. సింహాద్రి అన్నా, నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురా. అతనే వద్దు. ట్రై చేయవా? నువ్వు ట్రై చేయరా? ఓకే. ఆగో. ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి. ఆ తర్వాత ఈ ₹1 మీకు ఇస్తాం. ముందు ₹1, తర్వాత మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ ₹1 ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు, ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. ఓకే. నువ్వు ఎక్కడికే? ఉండు. నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు అప్పు చెప్పండి. మిస్టర్ కేకే, నువ్వు రారా. భయమా? డౌటా? మర్యాదగా ఆ సూట్ కేసు ఇలా ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా. ఏం కావాలి సార్? ఒక చిల్ బీర్, 2 full bottle whiskey. ఏ రా. ఫుల్ బాటిల్ కమింగ్. థ్యాంక్స్. సార్ డబ్బులు సార్. అంటే మనతో పాటు డబ్బులు కూడా ఇస్తున్నారా? ఇచ్చుకో. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? డబ్బులు ఇస్తేనే మందు. గుడిసే. డబ్బులు అడిగితే నవ్వుతావేంటి? ఇవాళ నా జాన్ జిగర్తో నాకు పెళ్లి. పెళ్లి పెట్టుకుని మందు ఎందుకు తాగడం? మందు కొడితే పెళ్లి చేసుకోవాలి, నా తీరిన కోరిక. మరి నా డబ్బులు లేవు. వాచి ఇవ్వు. అరే నీ అయ్యా, బాడీ పెంచేదని బ్రెయిన్ పెంచలేదురా. వాచి నీకు ఇచ్చేస్తే నేను పెళ్లి ఎలా చేసుకోవాలి? మొత్తం చూడాలి కదా. మరి నాకు డబ్బులు ఎలా ఇస్తావు? నీకు కావాల్సిన డబ్బులే. ఆ. एक मिनट లేవు. చల్తా తీసుకో. బంగారమేనా? ఆ టైపే. అప్పుడప్పుడు వస్తూ ఉండు. हरभजन सिंह बाबू, ये गाड़ी इधर जाता है, इधर जाता है, इधर जाते, इधर जाते हैं. हम बैठ सकते हैं अंदर? बैठ सकते. अच्छा शुक्रिया, आप जाओ. आराम से बैठ जाओ. आराम से बैठते, हम दोनों आराम से बैठते. దయకు ఇదే మన ఇల్లు, ఇదే మన బారు ఉషా. ఎక్కువ మాట్లాడితే అబ్బా ఇడివో ఎప్పటికో అటు తిరుగు.
జరుగు జరుగు జరుగు. ఇప్పుడు చూడు. గుడ్ నైట్. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम. నువ్వు డ్రైవింగ్ బాగా చేస్తున్నావు. థ్యాంక్ యూ. హలో ఎవరు? హాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ. మర్చిపోలేదు డార్లింగ్, నీకు రవల్ నెక్లెస్ కొనుక్కొస్తా. బలిదానివే, నక్షత్ర యాడ్లో ఐశ్వర్యరాయ్ పెట్టుకున్న లాంటిది కొనుక్కొస్తాను. ఈ లోపల ఎనర్జీ కోసం ఎదుంచుకో. ఏయ్, పెట్టిన ముద్దులు చాలు గాని లారీ తొందరగా పని ఇవ్వయ్యా. వెనకాల పోలీసులు మా కోసం తరుగుతున్నారు. పోలీసులు వచ్చేది మీకోసం కాదు సార్, నా కోసం. నా కోసం, నా మేకల లారీ కోసం. అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా. యా, ఉన్నట్టుండి నా లవర్ రవ్వల్ నెక్లెస్ అడిగింది. మరి ఎలాగా? అయితే నువ్వు కూడా మాలాగా దొంగవన్నమాట. తేడా మీకు నాకు పోలికేంటి? ఫుడ్ కోసం మీరు దొంగలయ్యారు, ప్రేమ కోసం నేను దొంగనయ్యాను. కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది. ఒరే నీకు దండం పెడతాను, చూసి డ్రైవ్ చేయరా. అయినా నిన్నే లాభం ఏంట్రా? ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా. అయ్యో పాపం, ఇలాంటి వాడిని అలా ప్రేమించవు చెల్లెమ్మో. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. ఈయన్ని కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే. ఓయ్, తప్పులన్నీ మీరు చేసి బంగారం లాంటి మా ప్రేమ జంటను విడగొడతారా? ఏ, త్వరగా పని, అవతల పోలీసు వాళ్ళు వస్తున్నారు. పేపర్స్ ఓపెన్ చేయి. లోపల బంగారు రాజు గడు ఉన్నాడు, చూసాడంటే ఆడు వాటకు వస్తాడు. ఆ మిగతా ఇద్దరు కూడా దొంగలే. చాలా మీ బొంగులో డిస్కషన్. తెరువన్నా. తెరుస్తాను రా. కానీ ఒక విషయం ఏంటది? ఈ డబ్బంతా సమానంగా పంచుకుని ఎవరి దారిని వాడు వెళ్ళిపోదాం. అంతా సద్దు మడిగాక అందరం ఒక చోట కలుద్దాం. ఓకే, ఎలా ఉంది నా ప్లాన్? సూపర్. లైట్ ఎల్పి పాసా, ఓపెన్ ది సూట్ కేస్.